2026 జూన్ మాసానికి గాను మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 2026 జూన్ మాసంలో 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందుల్ని, కష్టాలని, వ్యతిరేక ఫలితాలని ఇచ్చే వాతావరణం ఉంది. 2026 జూన్ మాసంలో మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 15 నుంచి షష్టమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. సూర్య భగవానుడు షష్టమంలో సంచరించినప్పుడు ధైర్యంగా చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను అందుకుంటారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమములో మిథున రాశిలోను, సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారపరమైన విస్తరణ జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి పనుల కోసం మీ సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తారు. ఉన్నత చదువులు చదువుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా తృతీయములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. 2026 జూన్ మాసానికి గాను మకర రాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, శని ఈ 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 55% శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. ఇక ప్రతికూలంగా 2026 జూన్ మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థములో మేషరాశిలోను, పంచమములో వృషభ రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. దుబారా ఖర్చులు చేస్తారు. భూవాహన సమస్యలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమములో మిథున రాశిలోను, సప్తమంలో కర్కాటక రాశిలోను సంచరించడం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, ముఖ్యంగా సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు అధికంగా అయ్యేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహువు, అష్టమంలో సింహరాశిలో కేతువు. ఇది ప్రబల కాల సర్పదోషం. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. ద్వితీయంలో రాహు సంచరించడం వల్ల, అష్టమంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురై మీకు వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా 2026 జూన్ మాసానికి గాను మకర రాశి వారికి కుజుడు, శుక్రుడు, రాహువు, కేతువు ప్రతికూలంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలు అందిస్తున్నాయి. మరి 2026 జూన్ మాసానికి గాను తప్పనిసరిగా మకర రాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే షష్టమ శుక్రదోషం ఉంది కనుక శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. చతుర్థములో కుజదోషం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు కానీ, అలసందలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల 2026 జూన్ మాసానికి గాను మకర రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.